చైనా దేశపు గొప్ప కవులలోనూ వ్యాసకర్తలలోనూ సుడాంగ్పో ఒకరు. బందీగా ఉన్నప్పుడు ఒక నిండు చంద్రుని చూస్తూ అతను తన సోదరుణ్ణి పోగొట్టుకున్న బాధను వివరించడానికి ఒక కవిత రాశాడు. మనము సంతోషిస్తాము, దుఃఖిస్తాము, సమకూడతాము, వెళ్ళిపోతాము. మరోవైపు చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాడు. పాతకాలం నుండి ఏదీ పరిపూర్ణంగా లేదు అని ఆయన రాశారు. మన ప్రియమైన వారు వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ చిరకాలం జీవించునుగాక అని పద్యాలు ప్రసంగి గ్రంథంలో కనిపించే అంశాలను కలిగి ఉంటాయి. ప్రసంగిగా పిలువబడిన రచయిత ప్రసంగి గ్రంథం 1:1 ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు సమయం ఉన్నదని ప్రసంగి గ్రంథం 3:4-5 గమనించాడు. 2 వైవిధ్యమైన విషయాలను జతచేయడం ద్వారా ఈ కవి వలె ప్రసంగి కూడా అన్ని మంచి విషయాలు అనివార్యంగా ముగియాలని సూచించినట్లు తెలుస్తోంది. చైనీయుల కవి చంద్రుని ఎదుగుదల, క్షీణత అనేది ఏదీ పరిపూర్ణంగా లేదని మరొక సంకేతంగా చూపినట్లుగా ప్రసంగి కూడా సృష్టిలో దేవుని యొక్క క్రమబద్ధమైన ప్రపంచ ఏర్పాటును చూశాడు. దేవుడు సంఘటనల గమనాన్ని పర్యవేక్షిస్తాడు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. జీవితం అనూహ్యమైనది. కొన్నిసార్లు బాధాకరమైన ఎడబాపులతో నిండి ఉండవచ్చు. అయితే ప్రతిదీ దేవుని కనుదృష్టిలో జరుగుతుందని మనము ధైర్యము వహించాలి. మన ప్రేమగల దేవుడు మనతో ఉన్నందున మనం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. అది మంచిదైనను చెడ్డదైనను సరే.